నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగేష్. ఈ రోజు ఉదయం జశ్వంత్ గౌడ్ ఇలా బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అయితే శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇక్కడ నిజాంపేటలో అయితే ఈ సంఘటన అయితే జరిగింది. అయితే ఇక్కడ కార్పొరేట్ కాలేజీల్లో ఒకదాని తర్వాత ఒకటి ఒకటి మరొక ముందే ఒకటి 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 మరొక ముందు ఇంకోటి ఇట్లా జరుగుతూ ఉన్నాయి అనమాట. అయితే ఇక్కడ జశ్వంత్ గౌడ్ అనే విద్యార్థిని ఇక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడ తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ గాంధీ హాస్పిటల్లో మార్చురీ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ పోస్ట్ మార్టం అయితే జరుగుతుంది. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ అతన్ని జశ్వంత్ అనే పిల్లోడు మనస్తత్వం బాగలేక జరిగింది. దీనికి కాలేజ్ యజమానికి అయితే ఏం సంబంధం లేదు. ఇక్కడ అతని మనస్తత్వం మంచి లేక జరిగింది. మా కాలేజ్ వాళ్ళతో అయితే ఏం విరోధం అయితే ఏం లేదు. మేమైతే ఏం డిమాండ్ చేస్తలేము. మా పిల్లోడితో తప్పు కాబట్టి ఏం డిమాండ్ చేస్తలేము. ఒకవేళ వాళ్ళు ఇస్తే మాత్రం మేము తీసుకుంటాం, అంతో ఇంత అయితే మేము తీసుకుంటాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే అక్కడ తల్లిదండ్రులు కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు పొద్దున్న నుంచి ఏం తినకుండా కూడా వాళ్ళు చాలా రోధించిన పరిస్థితి అయితే కొన్ని విజువల్స్లో మీరు చూడొచ్చు. వాళ్ళ సంబంధించినటువంటి నాన్నగారి వాళ్ళ తరపున వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురితో అయితే మనం మాట్లాడడం అయితే చేస్తున్నాం. వాళ్ళతో ఒకసారి ఏం జరిగింది ఏంది అనేది పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకుంటాం. అండ్ అదేవిధంగా ఇక్కడ లెటర్లో కూడా కొంతమంది పేర్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది. దానికి కూడా అవి అయితే ఏం లేవు, తన మనస్తత్వం బాగాలేక మాత్రమే అట్లా చేసిండు. వాళ్ళ మీద కూడా మాకైతే అదైతే లేదని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళ చెల్లి, వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీని కూడా మనం ఆ విజువల్స్లో అయితే మనం చూస్తూ ఉన్నాము. తన చెల్లి కూడా చిన్నపిల్ల, అమ్మ నాన్న ఐ లవ్ యూ, ఆ అమ్మ నాన్న అని చెప్పి పెట్టి చెల్లిని జాగ్రత్త చూసుకోండి, అమ్మని జాగ్రత్త చూసుకో నాన్న అని చెప్పేసి, నాకు ఇష్టం లేకపోయినా కానీ నాకు ఇలా చేయడం నాకు ఇష్టం లేదు, అయినా కానీ నాకు తప్పడం లేదు అని చెప్పేసి మరి కొద్ది సమయంలో అయితే ఇక్కడ మార్చురీ నుంచి బాడీ బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా మరిన్ని విజువల్స్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ఆ విద్యార్థికి మీ తరపు నుంచి కానీ కాలేజీ యాజమాన్యం తరపు నుంచి కానీ ఎట్లాంటి న్యాయం చేకూరబోతుందన్న? ఒకటి చాలా క్లియర్గా ఉంది. అక్కడ విద్యార్థి చనిపోయిన తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇట్లా మా కాలేజ్లో ఒక విద్యార్థి చనిపోయిండు అని. పోలీసులు వచ్చి ప్రాపర్గా పంచనామా ప్రొసీడింగ్స్ అన్ని చేసుకొని ఆ వీడియోలు ఏమేమైతే అన్ని చూసుకున్న తర్వాత డెడ్ బాడీని అప్పుడు తీయాలి. వీళ్ళు చేసిన పెద్ద తప్పేంది అని అంటే ఆ డెడ్ బాడీని ఎవరికి చెప్పకుండా ఇష్టానుసారంగా ఇక వార్డెను ఇన్ఛార్జ్ అది ఇది అని అంటున్నారు. చనిపోయి ఉన్న విద్యార్థి డెడ్ బాడీని సాటి విద్యార్థులతోని తీపిచ్చిర్రు. ఆ విద్యార్థులు ఇప్పుడు భయాందోళన స్థితిలో అక్కడ ఉన్నారు. చట్టరీత్యా కాలేజీ వాళ్ళు చేసింది నేరం. ఒక విద్యార్థి మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్ లో చనిపోయిండు. ఇప్పుడు ఉరేసుకొని చచ్చిపోయిండు అంటున్నారు. మరి ఆ హాస్టల్ విద్యార్థికి ఎవడన్నా ఉరి పెట్టిండా తెలియదు కదా. ఇవన్నీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లోనే తెలుస్తాయి కదా. నువ్వు నీ ఇష్టానుసారం బాడీ తీసుకొని పోయి నువ్వు విద్యార్థులను ఎట్లా పడితే అట్లా ఇచ్చేస్తా అంటే కాదు కదా. విద్యార్థులతోనే ఆ రకంగా బాడీ తీయించడం తప్పు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఈ కాలేజీ వాళ్ళు చేసిన ఆ పనికి చట్టరీత్యా పనిష్మెంట్కి అర్హులు. దానికి సంబంధించి ఏ కేసు అయినా సరే మేము క్లియర్గా డీజీపీ దగ్గర నుండి కంప్లైంట్ మూవ్ చేస్తాం. ఉదయం చెప్పినట్లయితే వాళ్ళు ఏమన్నారంటే రూమ్లో మొత్తం 6 ఉన్నారు పిల్లలు. ఆ పిల్లలతో మిగతా విద్యార్థులతో కూడా మాట్లాడిపిస్తా అని చెప్పేసి అన్నారు. మళ్ళీ తర్వాత మరి లోపల తీసుకుపోతుండ్రు, బయట తీసుకొస్తుండ్రు. కానీ ఆ పిల్లలతో కూడా విద్యార్థులు కొంతమంది వచ్చిర్రు, మాట్లాడడానికి వెళ్తుంటే వాళ్ళను ఇక బెదిరింపులతో భయపెట్టేసి దూరం పంపించేసారు. ఇది పరిస్థితి. ఈ పరిస్థితి అందరికి కనువిప్పు కలగాలని చెప్పేసి మేము ఇక్కడి వరకు కూడా వచ్చి ప్రతి ఒక్క పేరెంట్ని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం. నిజాలేందో ఇక అందులో ఉన్న అబద్ధాలు ఏందో వీడియోలు చూసిన వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే అనుమానాస్పద మృతే. ఏం జరిగింది, ఎట్లా జరిగింది అన్న డీటెయిల్స్ ఆ కాలేజ్ యాజమాన్యాన్ని కనుక అడిగితే వాళ్ళు చెప్తున్న దానికి తలకి తోకకు సంబంధం లేని ఆన్సర్లు ఇస్తారు. ఓ పిల్లాడు చనిపోయిన తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది పోయి వాళ్ళంతటా వాళ్ళే స్టూడెంట్స్ తోని డెడ్ బాడీ తీపిచ్చారు అంటే చాలా దారుణమైన విషయం. పొద్దుటి నుండి మనకు చాలా మంది స్టూడెంట్స్ కాల్ చేసి దగ్గర ఒక మనకు 30-40 మంది కాల్స్ వచ్చినాయి. అందరు అంటుంది ఒకటే, మమ్మల్ని కిందికి పంపిస్తలేరు, తినడానికి ఫుడ్ కూడా పెట్టలేదు, బయట అందరు ఉన్నారు అని చెప్పేసి మమ్మల్ని బయటికి రానియకుండా లోపలనే దొక్కి పెట్టేసారు అని చెప్పేసి అన్నారు. ఇదిగోండి ఇట్లా ప్రతి ఒక్క చోట ఇవే చావులు జరుగుతున్నాయి. ఒకసారి తల్లిదండ్రులు అందరూ కూడా ఆలోచించుకోండి. మీ పిల్లల్ని కాలేజ్లో వేయడము అని అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్. కాలేజ్ వాళ్ళకి పైసలు ఇచ్చి మీ పిల్లల్ని సంపాదించే లైసెన్స్ ఇచ్చినట్టే. ఇప్పుడు ఇక్కడ దీనికి సంబంధించిన జశ్వంత్ గౌడ్కి సంబంధించిన తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబీకులు మొత్తం కూడా ఏమంటున్నారంటే
ఆయన మనస్తత్వం బాగాలేకనే ఆయన ఇట్లా చేసుకున్నాడు. మా పిల్లోడు తప్పు, కాలేజీ యాజమాన్యం అయితే ఏం తప్పు లేదు, నేను వాళ్ళని అసలు ఏం డిమాండ్ కూడా చేస్తలేమని చెప్పేసి అంటున్నారు. ఒకసారి ఎవరిది తప్పు ఎవరిది తప్పు కాదు అనేది పేరెంట్స్ ని అందరిని వదిలేద్దాం. ఇప్పుడు మన వీడియోస్ చాలా మంది ప్రజలు చూస్తున్నారు కదా, వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరిది తప్పు ఎవరిది కాదు అన్నది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంది అని అంటే, ఒక్కసారి ఆలోచించండి, ఒక డెడ్ బాడీ చనిపోయిన తర్వాత ఎవరికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి? పోలీసులకు. మరి పోలీసులకు పోయిందా ఇన్ఫర్మేషన్? మనము ఇట్లా ప్రతిసారి డైరెక్ట్ హాస్పిటల్ కి తీసుకెళ్లిపోతుర్రు అన్న ఒక అక్యూజేషన్ పెడుతున్నాం అని చెప్పేసి వీళ్ళు ఏం చేసారు, మధ్యలో ఒక డ్రామా స్టార్ట్ చేసారు. ఏంది, మేము హాస్పిటల్ తీసుకుపోయే క్రమంలో చచ్చిపోయిండు అని చెప్పడానికి. సో ఆ రకంగా ఏంది, ఎవిడెన్స్ ని క్లియర్ గా వైపౌట్ చేయొచ్చు అన్న ఆలోచన వాళ్ళది. ఆ బాడీని పిల్లలు తీస్తున్న వీడియోలు బయటకు వచ్చినాయి, ఎవరు తీసిర్రా అని అడిగితే మేము తీసినాం అన్నాడు. తర్వాత మరి పిల్లలు తీస్తున్నారు కదా, మరి ఆ పరిస్థితి ఏంది అని అడిగితే అంటే ఆ పిల్లలు తీసిరని అన్నాడు. అంటే మాటలు ముందొకటి వెనుకొకటి మార్చి మభ్యపెట్టి చెప్తుర్రు అంటే అర్థం చేసుకోండి తప్పు ఎవరిది ఉంది. మరి పిల్లలు అదే కాలేజ్లో చదువుతున్న పిల్లలు ఫోన్ చేసి ఏం చెప్పారు, అన్న లెటర్ మార్చేసిర్రు, వీళ్ళు తీసుకున్నారు, అదే లెటర్ని మళ్ళీ చేంజ్ చేసి రాసి మళ్ళీ అక్కడ పెట్టిర్రు అని చెప్పేసి పిల్లలు ఫోన్ చేసి మాట్లాడిన ప్రతి ఒక్క మాట మా దగ్గర ఉంది. ఇదే క్రమంలో ఇక్కడికి వస్తుంటే ఇంకో పేరెంట్ ఫోన్ చేసిండు, వాళ్ళ అబ్బాయి నారాయణ కాలేజ్ లో చదువుతున్నాడంట, ఒక 7-8 డోలో 8-9 డోలో 650 టాబ్లెట్లు మింగిండంట. ఎందుకు, ఎవడో ఫ్యాకల్టీ ఎవడో తిట్టిండో కొట్టిండో ఏదో చెప్తున్నాడు. సో ఈ రోజు నేను అల్టిమేట్లీ ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటుంది ఏంది అని అంటే, ఈ సంఘటన జరిగింది, పేరెంట్స్ కూడా ఏంది మా వాడు ఉరేసుకొని చనిపోయిండు అనే కాడికించి వాళ్ళకి స్టోరీ చెప్తున్నారు. ఆయన నిజంగానే ఉరేసుకుండా, నేను ఫ్యాకల్టీని అడిగిన మరి మీరెందుకు తీయలేదు, పిల్లలతో బాడీ ఎందుకు తీపిచ్చారు అని అంటే ఆయన ఏమంటున్నాడు, అది అందాలి కదా అని అన్నాడు. ఆ అబ్బాయి హైట్ చూస్తే మరీ అంత పొడుగున్నట్టుగా ఏం లేదు, పొయ్యి అది మీద కట్టుకొని దాన్ని మెడకు కట్టుకున్నా అంటే ఎట్లా నమ్మమంటావు, అది ఎక్కిందంటే అది ఎక్కినా అంతలేదా నువ్వే అంటున్నావు కదా నీ మాటలలో అని అంటే సైలెంట్ అయిపోయాడు. మళ్ళీ అతను ఫుల్ తాగేసి ఉన్నట్టున్నాడు, ప్రతి ఒక్కరు అందరు అదే అన్నారు అనమాట. ఇట్లాంటి వాళ్ళ దగ్గర చదవనీకి పోతే ఇదే అవుతుంది. పేరెంట్స్ ఆలోచించుకోవాలి. ఆడు ఇంకొక పిల్లగాడు ఇప్పుడు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యిండు, ఆ నారాయణ కాలేజ్ ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో. వాళ్ళ ఫాదర్ కాల్ చేస్తే నేను ఫస్ట్ 100 కాల్ చేసి మీరు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పిన. ఇక ఈ రోజు లేకపోతే అది కూడా ఇంకో చావు అవుతుండేనేమో. ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి, మన పిల్లలు ఈ రకంగా రిపీటెడ్ గా చనిపోతే గనక లోపం అనేది ఈ కాలేజీ వ్యవస్థల్లోనే ఉంది. అది ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ తప్పు ఉందా లేదా అనేది అందరు అంటున్నారు, కానీ ఒక మాట, తప్పు లేనిదే మా మీద దాడులు చేస్తారా, తప్పు లేనిదే పోలీసులు మమ్మల్ని లోపలేస్తారా, తప్పు లేనిదే ఇగో మరి సమాధానాలు చెప్పకుండా ఇగో ఇట్లా అటు ఇటు మభ్య పెడతారా? నువ్వు ఎవరు అని అంటే ఒక ఆయన ఇదంటాడు అదంటాడు, హాస్పిటల్ వాళ్ళని కూడా అబద్ధం చెప్పారు. ఇప్పుడు ఇందాక వరకు మాట్లాడారు, ఇప్పుడు ఈ గ్యాప్ లో ఏం జరిగిందో తెలియదు, ఏం సెటిల్మెంట్ జరిగిందో కూడా తెలియదు. కాకపోతే ఇప్పుడు వరకు ఏంటంటే ఒక స్వామి ఇందాక వాళ్ళ సంబంధించిన వాళ్ళ చుట్టాలో మరి సంథింగ్ ఎవరో గానీ, మా బాధలో మేము ఉన్నాం, మీకు ఏం చెప్పాలా, మీరు ఏం అడుగుతారని చెప్పి డైరెక్ట్ మాకే స్వామియా ఇందాక ఒక స్వామి ఇక్కడ మొత్తం అంటే మీరు కెమెరాస్ ఆన్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నా, ఇక్కడ మొత్తం ఉన్న దాంట్లో ఎంతమంది స్వాములు ఉండే, ఎంతమంది ఉండే? 3-4 చూసిరా, మాకైతే ఒకడే కనిపించాడు. ఆ ఒక్క స్వామి మరి ఇక వీడియో రికార్డు అన్ని అయినాయి, మాతోనేమో హాస్పిటల్ సిబ్బంది అన్నాడు, ఇంకొకరితోనేమో కాలేజ్ సిబ్బంది అన్నాడు, ఇంకొక ఆయనతో మీతోనేమో మా బాధల్లో మేము ఉన్నామని అన్నాడు. ఆడ చూస్తే ఆడ తాగినోడు ఏమన్నాడు అంటే ప్రిన్సిపాల్ మాల వేసుకున్నాడు అని చెప్పేసి అన్నాడు. మరి ఆ స్వామి ఎవరు? అయ్యప్ప మాల వేసుకునేది అబద్ధాలు చెప్పనీకేనా? ఇక అయ్యప్ప స్వామి చూసుకుంటాడు. ఓకే అన్న, ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒక విద్యార్థి నాయకులుగా? నేను ఒకటే చెప్తున్నాను, తల్లిదండ్రులందరూ ఆలోచించండి. ఈ కాలేజీలలో చేర్పించడం అని అంటే పైసలు కట్టి లైసెన్స్ ఇవ్వడమే మన పిల్లల ప్రాణాలు తీయడానికి. అది ఒక్కసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. అంతకంటే ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఏం జరుగుతుందో క్లియర్ గా చూస్తున్నారు కదా, క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళ సమాధానాలు కూడా మనం ఇందాక మీడియా మిత్రులు వేరే వాళ్ళు కూడా వచ్చినప్పుడు వాళ్ళ సమాధానాలు కూడా చెప్పారు అనమాట. కాలేజ్ దగ్గరికి వెళ్తే సమాధానాలు ఇయ్యారు, ఇక్కడనే వాళ్ళు సమాధానాలు ఇస్తున్నారు. అది పరిస్థితి. జశ్వంత్ గౌడ్ పోస్ట్ మార్టం అయితే ఇప్పుడు అయిపోయింది. కామారెడ్డి తీసుకుపోవడానికి అయితే వాళ్ళ ఇంటికి తీసుకుపోవడానికి అయితే ఇక్కడ అంబులెన్స్ ఆ బాడీని తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు, బాడీని అంబులెన్స్ లో ఎక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అవి ఆ విజువల్స్ కూడా మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను.